జామలో దిగుబడి పెరగడానికి ఎటువంటి మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది? జామలో దిగుబడి పెంచుకోవడానికి మనకి ప్రోనింగ్ అనేది ఒకటే మెయిన్ రీజన్. ఓకే, అంటే మనం ప్రోనింగ్ ఎంత ప్రాపర్ గా చేసుకుంటామో ఆటోమేటిక్ గా మొక్క చిగురు అది వచ్చి అంత మనకి గ్రోత్ క్రాప్ కూడా అంటే పెరుగుతుంది. జామని చెట్టుని అంటే అట్లా పెరుగుతుంది కదా అని వదిలేసి ఊరుకోకూడదు. వదిలేసి ఊరుకోకూడదు, మనం క్రోన్ చేసుకోవాలి. అంటే ఆ ప్రూనింగ్ దానికి ఎట్లా ఫాలో అవ్వాలి? ఎట్లా ఫాలో అవ్వాలంటే మనకి జనరల్ గా ఏంటంటే ప్రతి మొక్కకి కూడా ఇలాగా లేత ఆకు అనేది ఉంటుంది. ఇది ఈ ఆకు ఉంది కదా, ఇది లేత ఆకు మాట. మనం ఏ మొక్కను కట్ చేసినా ఈ లేత ఆకు వరకు కట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి సెకండ్ బ్రాంచెస్ మనకి స్టార్ట్ అవుతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి ఇలాగా కాయ ఉన్న రొమ్మలు ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ కాయ పోకుండా ఉండాలంటే ఈ కాయ ఉన్న దగ్గర నుంచి ఇంచుమించు 4 ఆకులు పైకి మనం కట్ చేసుకుంటే ఆ కాయ కూడా ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అది కట్ చేసుకునే విధానం. కానీ మనం కట్ చేసుకున్న వెంటనే మళ్ళీ దీనికి ఏంటంటే ఆ చిగురు రావడానికి కూడా దాని గురించి జనరల్ గా మేము వాడేది ఏంటంటే ఈ పంచగవ్య ఎక్కువ వాడతాము. పంచగవ్య అలానే పుల్లటి మజ్జిగ కూడా ఎక్కువ వాడుతుంటాం.